హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి ఏర్పడబోతుంది. ఇదే రోజున రవిపుష్యమి యోగం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనులు మీ అదృష్టాన్ని మార్చేస్తాయి. అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే మీ సంపద మొత్తం కోల్పోతారు. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. ఇదే రోజు రవిపుష్యమి యోగం, గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఆదివారం కలిసి వచ్చే పుష్యమి నక్షత్రం అలాగే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజు పాటించే కొన్ని పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుందని నమ్మకం. ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేయాలి. ఈ ఒక్కరోజు పుణ్యనదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఇంట్లో స్నానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అయితే ఆదివారం వచ్చింది కదా అని ఈరోజు ఆలస్యంగా నిద్ర లేవకండి. పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ ఆదివారం తిట్టే పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. పౌర్ణమి రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. బూడిద గుమ్మడికాయ దుష్టశక్తులను పీల్చుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక పెద్ద బూడిద గుమ్మడికాయను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే నరదిష్టి, కంటి దోషాలు మీ ఇంటిపై పడకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూటగట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక నలుపు రంగు దారాన్ని తీసుకొని దారానికి 9 ముడులు వేయండి. ఈ నల్లదారాన్ని మగవారు కుడికాలికి, ఆడవారు ఎడమకాలికి కట్టుకోండి. అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ మాఘ పౌర్ణమి శుభవేళ, అందులోనూ పుష్యమి యోగం కలిసొచ్చిన ఆదివారం నాడు మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వక తప్పదు. అలాగే ఈరోజు తులసిని పూజించాలి. తులసి కోటలో దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విశేషంగా ఈ మాఘ పౌర్ణమి నాడు తులసి మొక్కలు ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు, మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే పౌర్ణమి రోజున ఉప్పు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. రవిపుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రవిపుష్య యోగంలో బంగారం లేదా వెండి వస్తువులను కంటే అక్షయ ఫలితాలు కలుగుతాయని, మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం. అయితే బంగారం, వెండి కొనలేని వారు దక్షిణావ్రత శంఖం తెచ్చుకొని మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు ఇత్తడి వస్తువులకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోండి.
3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు, అలాగే కొన్ని ఆవాలు తీసుకొని మీ కుటుంబ సభ్యులందరికీ 3 సార్లు దిష్టి తీసి బయట పడేయండి. లేదా ఎర్ర నీటితో దిష్టి తీసినా సరిపోతుంది. పౌర్ణమి రోజున కుటుంబం అంతా దిష్టి తీసుకుంటే మీ భవిష్యత్తులో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనకండి. రవి పుష్యమి యోగంలో ఇనప వస్తువులు కొంటే శని ప్రభావం పెరుగుతుంది. అలాగే నలుపు రంగు వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు మరియు పదునైన వస్తువులను కూడా ఈరోజు కొనకండి. వీటి వల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. అలాగే ఈరోజు కొత్త వాహనాలు కొంటే చాలా శుభసూచకం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పసుపు కొమ్ములు కొనుక్కోండి. ఈరోజు పసుపు కొమ్ములు కొని మీ పూజ గదిలో ఉంచితే పిల్లల చదువులు ఆటంకాలు తొలగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహయోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా బియ్యం లేదా గోధుమలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి. పౌర్ణమి రోజున ధాన్యం కొంటే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఈ పౌర్ణమి రోజున తులసి ఆకులు కోయకూడదు, లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకండి. ఇక ఈ పౌర్ణమి నాడు ఎవరికి అప్పు ఇవ్వకండి. పసుపు చాలా శుభసూచకం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు జల్లుకోండి. పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు జల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ నుంచి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. పౌర్ణమి రోజున గుమ్మానికి పసుపు రాస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే తమలపాకులు గుణాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కొన్ని తమలపాకులు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటి ఆదాయం క్రమంగా పెరిగి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. ఇక ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. కాబట్టి ఈ ఆదివారం రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ మనసులో ఏదైనా కోరికను చంద్రుడిని చూస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి వచ్చే శుభవేళ. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన ద్వారం అన్నీ శుభ్రంగా తుడిచి ఇంటి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇంటి ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మన ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. బీరువాను కూడా లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకొని మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద బాగా పెరుగుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే పౌర్ణమి రోజున చేసే దానాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ముందు 9 దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. మానసిక ప్రశాంతత లేనివారు ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట 9 గంటలలోపు పాలతో చంద్రుడిని ఆద్యం సమర్పించండి. పౌర్ణమి రోజున చంద్రుడికి ఆద్యం సమర్పిస్తే మానసిక ఆందోళనలో డిప్రెషన్స్ తగ్గుతాయి. అలాగే ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే బంగారం కొనే యోగం కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున కనకదార స్తోత్రం 11 సార్లు చదవండి. బంగారం కొనే యోగం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఆ శంఖంలో కొన్ని నీళ్లు నింపి మీ ఇల్లంతా జల్లుకోండి.
మీ ఇంటికున్న వాస్తు దోషాలు, దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పేదలకు బియ్యం దానం చేయండి. మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.